గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈ వారం ఫ్యామిలీ వీక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే దాదాపుగా అందరూ హౌస్మేట్స్ యొక్క కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీస్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాయి. తాజాగా బిగ్ బాస్ హౌస్లోకి పృథ్వీ మదర్ అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. పృథ్వీ మదర్కి అంతగా తెలుగు రాదు, అయితే ఆమె కేవలం తులు భాషలోనే మాట్లాడుతుంది. అయితే బిగ్ బాస్ మాత్రం తులు భాష మాట్లాడుతుంటే దానికి తెలుగులో ఏం అర్థమవుతుందో పదాలైతే వేస్తూ ఉన్నారు. దీంతో మిగిలిన వారందరూ కూడా తెలుగులో బాగా అర్థం చేసుకోవచ్చు. ఇక ఇది కాసేపు పక్కన పెడితే పృథ్వీ మదర్ రాగానే పృథ్వీని హక్ చేసుకొని ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టింది. అయితే పృథ్వీ మాత్రం చాలా జాలీగా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ లవ్ యూ మమ్మీ, నేను బాగా గేమ్ ఆడుతున్నానా అంటూ మాట్లాడుతున్నారు. ఆ తర్వాత పృథ్వీతో కాసేపు సీక్రెట్గా మాట్లాడింది పృథ్వీ మమ్మీ. నీకు ఒకే ఒక మాట చెప్తున్నా పృథ్వీ, అది బాగా ఆలోచించు. గ్రూప్ గేమ్ అస్సలు వద్దు. నీ అగ్రెషన్ గ్రూప్ గేమ్ వల్లే బయటకు వస్తుంది. నువ్వు ఒంటరిగా ఉన్న సమయంలో నీకు అగ్రెషన్ రావటం లేదు. బాగా థింక్ చేసి గేమ్ ఆడుతున్నావు. నిన్ను కావాలనే కొందరు రెచ్చగొట్టి అగ్రెసివ్ అయ్యేలా చేస్తున్నారు. అది నీకు చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. అది నిన్ను బ్యాడ్ చేస్తుంది. కాబట్టి గ్రూప్ గేమ్ ఆడొద్దు. అందరితో కలిసిపోయి గేమ్ ఆడు. కేవలం విష్ణుప్రియ, నిఖిల్, యష్మి, ప్రేరణ అంటూ కాకుండా మిగిలిన వారితో కూడా గేమ్ ఆడు. అవినాష్తో, గౌతమ్తో జాగ్రత్తగా ఉండు అంటూ నిఖిల్కి పృథ్వీ మదర్ అయితే హింట్ అయితే ఇచ్చింది. ఇక ఫైనల్గా మాట్లాడుతూ నీకు ఒకే ఒక మాట, అదేమిటి అంటే ఇకపై గ్రూప్ గేమ్ వద్దు, నీ ఆట మాత్రమే ఆడు అంటూ చెప్పింది. ఆ తర్వాత నిఖిల్తో కూడా నిఖిల్ మాట్లాడుతూ ఆంటీ బాగున్నారా అంటూ అడగడంతో బాగున్నాను నిఖిల్, నీ గేమ్ బాగా ఉంది. అయితే నీ గేమ్ బాగుంది నిఖిల్, నువ్వు పృథ్వీ ఒక అన్నదమ్ముల్లా ఈ ఇంట్లో కొనసాగుతున్నారు. మీ ఇద్దరి అనుబంధం నాకు చాలా బాగా నచ్చింది. మీరిద్దరూ ఇలాగే కొనసాగాలని, బిగ్ బాస్ హౌస్లో ఇద్దరూ టాప్ 5కి చేరాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పింది. దీంతో నిఖిల్ నేనేమైనా మార్చుకోవాలా ఆంటీ అంటూ అడగడంతో నువ్వు అన్నీ బాగా ఆడుతున్నావు నిఖిల్, కానీ గట్టిగా మాట్లాడటం లేదు. ఏదైతే అదైంది. నువ్వు తప్పు కానీ కరెక్ట్ కానీ మాట్లాడు. ఫస్ట్ గట్టిగా పాయింట్ మీద నిలబడి నీ పాయింట్ నువ్వు చెప్పు అంటూ చెప్పింది. సో ఫైనల్గా నిఖిల్తో అలాగే పృథ్వీ మదర్ మాట్లాడిన మాటలపై, అలాగే వారిద్దరికి ఇచ్చిన సలహాలు సూచనలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.